ప్రతి మనిషికి 7 రకాల రక్షణ భగవంతుడు కొంత ఇస్తాడు, మనం చూసుకోవాలి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 విద్య, 5 దాత, 6 రాజు, 7 దైవం. ఇదే 7 రకాల రక్షణ. ముందు తల్లి రక్షణ, అది లేకపోతే అనాథ అయినట్టే లెక్క. తండ్రి ఉన్నా కూడా తల్లి పెంపకం వేరు. సరే ఏదో సర్దుకుంటాం, కనీసం తండ్రి ఉంటే. తల్లి తండ్రి లేకపోతే చెప్పక్కర్లేదు ఇంకా. అంటే తల్లి రక్షణ ఒక రక్షణ. రెండోది తండ్రి. మూడోవాడు గురువు, చదువు చెప్పేటువంటి గురువు. 4వవాడు అతను నేర్చుకున్న విద్య ఆయన బాగా చెప్పాడు, వీడికి రావాలిగా. అంచేత నువ్వు నేర్చుకున్న విద్యే నీకు రక్షణ. తల్లి రక్షణ, తండ్రి 2వ రక్షణ, గురువు 3వ రక్షణ, ఆయన నేర్పిన విద్య 4వ రక్షణ. గురువు ఎంత గొప్పవాడు, ఐన్స్టీన్ లాంటి వాడు మనకు పాఠాలు చెప్పచ్చు. మనం స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెల్లా ఉన్నాం ఇక్కడ. మనకేం వస్తుంది? ఐన్స్టీన్ మా గురువు గారు అని చెప్పుకోవడమే, నీకేమి రాలేదు ఇక్కడ. అంచేత నువ్వు నేర్చుకుంటేనే నీకు వచ్చింది. వశిష్ఠుడి దగ్గర పాఠం చెప్పుకున్నామంటే కొత్త పాఠం నీకు వచ్చిందే లేదే చెప్పు. వశిష్ఠుడి దగ్గర చదువుకున్న వాడు అందరూ రామచంద్రమూర్తి లాంటి వాడు కాదు ఇక్కడ. మాస్టర్ గొప్పవాడైతే పిల్లలందరికీ రావాలని ఏం లేదు. ఆయన అందరికీ సమానంగానే చెప్తాడు. వీడు గ్రహించే శక్తిని బట్టి ఉంటుంది. సెల్ ఫోన్లో కరెంట్లో ప్లగ్ ఉందండి, సాకెట్లో ప్లగ్ ఉందండి. మన సెల్ ఫోన్ సరిగ్గా లేకపోతే ఏ వైర్ పెట్టినా ఎక్కదో. ఒకవేళ సెల్ ఫోన్ కూడా సరిగ్గా ఉన్న వైర్ సరిగ్గా లేకపోతే రాదు ఇక్కడ. వైర్ లేకపోతే సాకెట్ ఏం చేస్తుంది, ఫోన్ ఏం చేస్తుంది. అంచేత గురువు ఏం చేస్తాడో చదువు రాకపోతే వీడు నేర్చుకోవాలి కదా కూర్చుని ఇక్కడ. అంచేతన విద్య. దాత ఎప్పుడూ జీవితంలో మనకి పెళ్ళికనో లేదు సంసారం కుటుంబం పెట్టడానికనో ఇల్లు కొనుక్కోవడానికనో ఉద్యోగానికనో దేనికో ఒక పెద్ద సహాయం చేసిన మహానుభావుడు ఉంటారు. స్త్రీ అయినా పురుషుడైనా వారిని జీవితంలో తండ్రిగానే భావించాలి. వారిని మనం మర్చిపోకూడదు. ఎంత ఖ్యాతి మనకి రాని ఎన్ని కోట్లు మనం సంపాదించాలి. 10వ తరగతి పరీక్ష ఫీజు ఎవరో కట్టారు మన బదులు. ఆ పరీక్ష ఫీజు కట్టకపోయి ఉంటే మనం ఇవాళ పీహెచ్డీ చేసేవాళ్ళం కాదు. ఆయన మర్చిపోకూడదు. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్ళి దండం పెట్టి రావాలి. అదే దాత. ఆయనకి ఏ సంబంధం లేకపోతే తల్లి తండ్రి గురువు ఏం కాదు, దాత. ఊళ్ళో దాత. ఆయనకి అలా దానం చేయడం అలవాటు. ఎవరో పిల్లాడండి చదువు లేక ఫీజు లేక, అదేమిటా మనం అంతా లేమా ఊళ్ళో, అమ్మతం చదివించలేమా, దావాయా నాకు కడతా ఫీజు అంటాడు. అలాగే ఉద్యోగం వేయిస్తాడు, కుటుంబం నిలబెడతాడు. వీళ్ళందరూ దాతలు. 6వ రక్షణ రాజు. దేశాన్ని పాలించే ప్రభుత్వం కూడా మనకి రక్షణే. ప్రజాపాలకులు సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా ఉండలేము. మంచిది పాలకుడైన రాజు కూడా రక్షణ. 7వది చాలా గొప్ప మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిదైనా చిన్నది కాని మాట. దైవం రక్షణ లేకపోతే ఈ రక్షణలు ఎన్ని ఉన్నా దండగా. ఈ 7 రకాల రక్షణ భర్త వల్ల భార్యకి లభిస్తుందమ్మా. పుట్టింటి నుంచి వెళ్ళిపోయావు కాబట్టి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, విద్య ఆయనే, ఏమిచ్చినా దాత ఆయనే, నిన్ను పాలించే రాజు ఆయనే, దైవము ఆయనే. అంచేది 7 రకాల రక్షణ ఒకే చోట దొరకాలి. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఓన్లీ విత్ హస్బెండ్. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళి రావడం మంచిది అని.